ఇక ఒంగోలులో రాష్ట్ర పోలీస్ శాఖలో ఈ వీఆర్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతుంది. దాదాపు 200 మంది అధికారులు పోస్టింగ్లు లేకుండా ఖాళీగా ఉండటం వల్ల ఒకవైపు ప్రజాధనం వృధా అవుతుంది, మరోవైపు క్షేత్రస్థాయిలో సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. ఏదైతే పోలీస్ శాఖలో వీఆర్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్రంగా చర్చానీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో దాదాపు 200 మంది పోలీసు అధికారులు 2 ఏళ్లుగా పోస్టింగ్ లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని తెలుస్తుంది. అయితే ఎక్కువగా ఏ ప్రభుత్వం మారినా కానీ ఫస్ట్ మొదటిగా పోలీస్ శాఖ మీదే వేటుపడే అవకాశం అయితే ఉంది. ఏ పార్టీ అధికారం వచ్చినా మొదటిసారి పోలీసులు పైన రాజకీయంగా ఒత్తిడి ఉంటుంది, అలాగే వేటుపడే అవకాశం అయితే ఉంటుంది. అయితే అక్రమాలు, పాలనాపరమైన నిబంధనలు, అలాగే అవినీతికి సంబంధించిన నిబంధనలు అయితే పోలీస్ శాఖపై ఉండటంతో ఎక్కువగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ముందుగా పోలీసు వారిపైనే చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వారిపైన ఏదైతే అది ఏ పార్టీకి అయితే అనుకూలంగా పనిచేశారో తర్వాత వచ్చిన పార్టీ వారు ఆ పార్టీకి సంబంధించిన వారిని ట్రాన్స్ఫర్ చేయించడం కానీ, మారుమూల ప్రాంతాలకు పంపించడం కానీ, అలాగే వారిని ఏ పోస్ట్ ఇవ్వకుండా ఇలాగే విఆర్ లో ఉంచడం కానీ జరుగుతుంది. అయితే ఈ విఆర్ లో ఉంచడం ద్వారా ఎక్కువగా అయితే ప్రస్తుతం ఉన్న పోలీస్ శాఖలు ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్న వారిపై పనిభారం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇయర్ లో ఉన్న పోలీస్ వ్యవస్థకి, అలాగే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే వారికి జీతాలు ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే విధంగా వెళ్తుందని చెప్పేసి అనే విమర్శలు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ విఆర్ కి సంబంధించి ఇటు జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీలు అయితేమి, అలాగే అడిషనల్ ఎస్పీలు అయితేమి, డిఎస్పీలు అయితేమి, సిఐలు అయితేమి, అలాగే ఎస్ఐలు, అలాగే దాని పోలీసులు, హోంగార్డులు సైతం కూడా ఈ విఆర్ లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇంతమంది ఇది విఆర్ లో ఉంచడం ద్వారా ఇటు ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థపై పనిభారం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చర్చాంశంగా మారుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే ఇదిగా ఇట్లాగే హోంశాఖ మంత్రిత్వంలో అయితే అసెంబ్లీలో దీని గురించి అయితే ఈవీఆర్ పోస్టింగ్ గురించి అయితే ఇరుపక్షాల మధ్య వాదోపవాదనలు జరిగిన పరిస్థితి ఉంది. గతంలో మీ ప్రభుత్వం ఇట్లా పోలీసులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షం మీద విమర్శించడం జరుగుతుంది, అలాగే ప్రతిపక్షం కూడా అధికార పార్టీపై విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా చూసుకుంటే ఇట్లాగా ఇటు ఎస్పీలు అయితేమి, ఇటు సిఐ డిఎస్పీలు అయితేమి, అలాగే సిఐలు అయితేమి అనేక మంది పోస్టింగ్ లేకుండా ఇప్పటికే చాలా ఇట్లా కార్పొరేషన్ లో ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే వీరికి త్వరగా పోస్టులు కల్పించి వారికి ఈ పోలీసులో ఉన్న పరిమాణాన్ని తగ్గించి ప్రజలకు మంచి న్యాయ వ్యవస్థను కలిగించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఏదైతే ఉందో వీఆర్లో ఉన్న ముఖ్యమైన వారు ఐపీఎస్ అధికారులు అయితేమి, తర్వాత అలాగే కమిషనర్ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారైతేవి, అలాగే ఇప్పుడు ఇదే కాకుండా 27 మంది అదనపు ఎస్పీలు అయితేమి, 42 మంది డిఎస్పీలు అయితేవి, వాళ్ళలో 199 మంది సిఐలు విఆర్ లో ఉన్నారని ఇప్పుడైతే మనకి ప్రస్తుతం అయితే గణాంకం ప్రకారం అయితే తెలుస్తుంది. అయితే వీరిని త్వరగా వీలైనంత వరకు పోస్టింగ్లు కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే వీళ్ళల్లో పోలీసు వ్యవస్థలో కూడా కొంత నిశ్శక్తత ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీకి పోలీసుల వ్యవస్థ కూడా ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులు ఆ పార్టీకి కొమ్ము కాయటం పోవడం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పార్టీకి కొమ్ము కాసిన అధికారులను విస్మరిస్తూ వారిని విఆర్ లో ఉంచి ఇప్పుడున్న వారికి అనుకూలంగా ఉన్న పోలీసులను అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొమ్ము కాస్తున్న అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో పోలీస్ వ్యవస్థలో కూడా వారిని కూడా రేపు నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే వస్తుందో వారిని కూడా అలాగే ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కావ్య, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.